ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు లలితారాణి. అప్పుడు ఆమె వయసు కేవలం 13 సంవత్సరాలు. పట్టు పరికిని కట్టి ఊని వేసి అమ్ముడు మరో 2 ఏళ్లకు ఇంటి తెరపై భూమి కోసం సినిమాలో చెల్లి చందనమ్మగా కనిపించింది. తర్వాత నాకు స్వతంత్రం వచ్చిందిలో నటించింది. ఆ సినిమాను నటుడు ప్రభాకర్ రెడ్డి నిర్మించారు. లలితారాణిని కాస్త జయప్రదగా మార్చారు ప్రభాకర్ రెడ్డి. పిన్న వయసులోని అంతులేని కథ సరిత పాత్రకు ప్రాణం పోసి మెప్పించారు. ఆపై బాపు శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, సీతా కళ్యాణ్లో జయప్రద అందాల అభినయం జనానికి బంధం వేసింది. ఇక కె విశ్వనాథ్, సిరిసిరిమూవ, హేమ పాత్రలు నటించి మరిన్ని మార్కులు సంపాదించిన జయప్రద అడివి రాముడితో అఖండ విజయంతో స్టార్ హీరోయిన్ గా అనిపించుకున్నారు. జయప్రద దక్షిణాది తమిళ, కన్నడ చిత్రాలు అలరించారు. విశ్వనాథ్ దర్శకత్వంలో తాను నటించిన సిరిసిరిమూవ హిందీ రీమేక్ స్వర్గంతో హిందీ చిత్రసీమకు పరిచయం అయ్యారు జయప్రద. ఆ సినిమా ఘన విజయంతో బాలీవుడ్ లోను దూసుకుపోయారు. వందలాది చిత్రాలు నటించి మెప్పించిన జయప్రదను దక్షిణాది వారి కంటే ఉత్తరాది వారి ఎక్కువగా అభిమానించారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన జయప్రద ఈ ఫోటోలో మగ్ధు మనోహరంగా కనిపిస్తున్న లలితారాణి జయప్రదగా సాగిన తీరును తలుచుకుంటే ఈమెనా ఇన్ని విజయాలు సాధించింది అనిపించక మానదు. ఏది ఏమైనా లేలేత అందాల లలితారాణి ఫోటో జయప్రద అభిమానులకు ఆనందం పంచక మానదు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి